యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండజేస్తాడు. చూడండి, దావీదు రాసినటువంటి ఈ 23వ కీర్తన, ఇది చాలా అందరికీ కూడా పరిచయమైన కీర్తన. ఒక మాటలో చెప్పాలంటే, సండే స్కూల్లో చిన్నప్పుడు తప్పనిసరిగా దీన్ని కంఠస్థం చేసి తీరతాం, చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఇది అంత ప్రాముఖ్యం. ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే, ఈ కీర్తనలో ఉన్నది 6 వచనాలు అయినా సరే, ఈ 6 వచనాల్లో దేవుని యొక్క గుణగణాలన్నిటినీ కూడా ఈ కీర్తనాకారుడు కీర్తిస్తూ వచ్చాడు. దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా వచనంలో ఏముంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేస్తూ ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే ఏ వ్యక్తి అయితే తన జీవితంలో దేవుణ్ణి కాపరిగా చేసుకుంటాడో ఆ వ్యక్తి లేమి అనేది ఎన్నడూ కనుగొనడు. లేమి అంటే పేదరికాన్ని కలిగి ఉండడం, లేదా ఏదో లోపం కలిగి ఉండటం, తక్కువ అయి ఉండడం, ఇవేవి కూడా ఒక మనిషి దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నప్పుడు జరగవు. అంటే శరీర సంబంధమైన ఆహారాన్ని దేవుడు తక్కువ చేయడు, మానసిక సంబంధమైన మనశ్శాంతిని దేవుడు తక్కువ చేయడు, అలాగని ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికతను దేవుడు తక్కువ చేయడు. ఏది కూడా కొదువ లేకుండా ఆ వ్యక్తి సమృద్ధిగా ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడే ఆ వ్యక్తి అంతటికీ కూడా పోషణకర్తగా ఉంటాడు. ఇది మనకి బాగా తెలుసు. యెహోవా ఈరే అనే పదాన్ని మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే దేవుడే చూసుకుంటాడు. ఈ మాట అబ్రహాం మొట్టమొదటిసారిగా వాడాడు. ఎక్కడంటే తన కుమారుడిని ఇస్సాకుని బలి అర్పించే విషయంలో. కుమారుడు ఇస్సాకేమో కట్టెలు నెత్తి మీద పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు. తండ్రి పక్క నడుస్తూ నిప్పు పట్టుకున్నాడు. ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న, నా నెత్తి మీద కట్టెలు ఉన్నాయి బలికి, నీ చేతిలో నిప్పు ఉంది, సరే ఇంత బాగానే ఉంది, మరి గొర్రెపిల్ల ఎక్కడా అని అంటే, అబ్రహాంకు తెలుసు అర్పించబోయేది కుమారుడిని అని, కానీ ఇస్సాకు తెలియదు. కానీ అబ్రహాం అన్నాడు, నా కుమారుడా, నిన్నే దేవుడు కోరుకున్నాడు అనడానికి బదులుగా, నాయనా దేవుడే చూసుకుంటాడులే గొర్రెపిల్లని, నువ్వు ప్రశాంతంగా ఉండు అని తీసుకెళ్ళాడు. నిజానికి అక్కడికి వెళ్ళిన తర్వాత బలిపీఠం మీద కట్టెలు కట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఈ ఇస్సాకుని పడుకోబెడుతున్నప్పుడు ఇస్సాకు అర్థమైంది, గొర్రెపిల్ల ఎవరో కాదు నేనే అని. అప్పుడు ఇస్సాకు పెద్దవాడే, దాదాపుగా 25 సంవత్సరాలు ఉంటాయి. ఈ దినాల్లో ఇట్లాంటి పని ఒక తండ్రి కుమారుడి విషయంలో చేస్తే కుమారుడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా అండి? ఎందుకు నన్ను చేతులు కడుతున్నావు, దారిని మొదలుకొని నువ్వు అడుగుతూనే ఉన్నా, గొర్రెపిల్ల ఏది, గొర్రెపిల్ల ఏది అని. నిన్నే దేవుడు కోరాడు అని కనీసం ఒక మాట మాత్రం చెప్తే నేను అటునుంచి అటే వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. నువ్వు అట్ట అనకుండా ఈడకొచ్చి నా కాళ్ళు చేతులు కట్టేసి నన్ను చంపుతున్నావంటే ఏంటి నీ ఉద్దేశం? నన్ను చంపేద్దామనా అని ఇట్లాంటి మాటలు అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఇస్సాకు యొక్క విధేయత చూడండి ఎంత బాగా ఉందో. 25 సంవత్సరాలు వచ్చినాయి, ముసలోడే కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెడుతుంటే కనీసం మాట కూడా మాట్లాడలేదు. అంటే ఇస్సాకుకి ఏమర్థమైందంటే, నా తండ్రి ఏది చేసినా నా మంచి కోసమే, ఒకవేళ నన్ను చంపేసినా సరే నేను నా తండ్రికి లోబడతాను. నిజంగా ఇస్సాకులో ఉన్న విధేయత ఇది. ఆ సమయంలో అబ్రహాము విశ్వాసంతో ఏదైతే పలికాడో, దేవుడే చూసుకుంటాడు నాన్న గొర్రెపిల్లని అన్నాడో, దేవుడు దాన్ని నెరవేర్చాడు. కత్తి తీసి ఇస్సాకు మీద పెట్టబోయే సమయానికి అక్కడి నుంచి దేవుడు పలికి, అబ్రహామా, ఏమీ చేయొద్దు నీ కొడుకుని, అసలు నువ్వు నన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నావో లేదో అని పరీక్షించడానికి, నీవు నాకు భయపడేవాడివో కాదో పరీక్షించడం కోసమే నేను ఇట్లా పరిశోధించాను, అతన్ని ఏమీ చేయొద్దు అని అనగానే అబ్రహాము కళ్ళెత్తి అట్లా చూడగానే గొర్రెపిల్ల అక్కడే కనపడింది.
పొట్టేలు ఒక పొదలో కొమ్ములు తగులుకొని అది రాలేక పీక్కుంటా ఉంది. అర్థమైంది అబ్రహాంకి, దేవుడు చూపిస్తున్నాడు దాన్ని అని. తీసుకొచ్చాడు, ఇస్సాకుకు బదులుగా ఆ పొట్టేలు బలిగా అర్పించాడు. అంటే అక్కడ ఆ పర్వతం మీద దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే అనే పేరుని అక్కడ సార్థకం చేశాడు దేవుడు. ఇక్కడ దావీదు కూడా దాన్నే జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే నా అవసరాలను చూసుకునేవాడు నా దేవుడే, నా పరిస్థితులను చూసుకునేవాడు నా దేవుడే, నా ఆరోగ్యాన్ని చూసుకునేవాడు నా దేవుడే, నా అవసరతలు చూసుకునేవాడు నా దేవుడే. నా గురించి మాత్రమే కాదు, నా పిల్లల గురించి, పిల్లల పిల్లల గురించి కూడా చూసుకునేవాడు దేవుడు మాత్రమే అని సంపూర్ణంగా నమ్మాడు. ఇక 2వ వచనాన్ని చదువుతున్నాం. 2వ వచనాన్ని చదువుదాం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు అంటున్నాడు దేవుని గురించి, పచ్చిక గల చోట్లలోకి ఆయన నన్ను తీసుకెళ్తాడు, అక్కడ పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల చెంతకు ఆయన నన్ను నడిపిస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నాకు సమాధానాన్ని ఇస్తాడు, శాంతినిస్తాడు, సమృద్ధినిస్తాడు. ఇది యెహోవా షాలోమ్ అనే పేరుని సార్థకత చేస్తుంది. షాలోమ్ అంటే సమాధానం. దేవుడే మనకు సమాధానకర్త, ఆయనే మనకు శాంతినిచ్చే శాంతికర్త. యేసుక్రీస్తు అన్నాడు, నేను మీకు శాంతినిస్తున్నాను, నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చేట్లుగా కాదు. లోకం ఇచ్చే శాంతి ఎట్లా ఉంటుంది? తాత్కాలికమైంది, తాగేవాడికి ఆ కిక్కు కాసేపు ఉన్నట్లుగా లోకం ఇచ్చే ఆ శాంతి కాసేపే ఉంటుంది, తర్వాత ఎప్పట్లాగానే మళ్ళీ నువ్వు మారిపోతావు. కానీ దేవుడిచ్చే శాంతి అట్లా ఉండదు, స్థిరంగా ఉంటుంది. ఇది దేవుని గురించి దావీదు కీర్తిస్తున్నాడు. ఇదిగో నా దేవుడు నన్ను శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడైతే పచ్చిక ఉందో, సమృద్ధి గల చోటికి దేవుడు నన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడైతే సమృద్ధి ఉందో అక్కడ దేవుడు నిన్ను ఉంచుతాడు, ఎటువంటి సందేహం లేదు. ఎక్కడైతే సమాధానం ఉందో అక్కడికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అంతేగాని గొడవలకి నిన్ను నడిపించేవాడు కాదు దేవుడు. సమాధానాన్నే కోరేలాగా చేస్తాడు తప్ప ఆ గొడవలు కానీ, కొట్లాటలు కానీ, కలహాలు, వివాదాలు వీటిని కోరేవాడితే దేవుడు కాదు. అబ్రహాము జీవితంలో ఒకసారి ఒక చిన్న విషయం జరిగింది. లోతు కాపరులకి అబ్రహాము యొక్క కాపరులకి గొడవ వచ్చేసింది. గొడవ వచ్చినప్పుడు పెద్దవాడు అబ్రహాం అన్నాడు, లోతు, నీ పని వాళ్ళకి నా పని వాళ్ళకి గొడవలు రావటం సరికాదు. ఈ దేశమంతా ఎదురు ఉంది కదా, ఇదిగో నువ్వు తూర్పుగా వెళితే నేను పడమరగా వెళ్తా, లేదు నువ్వే పడమరగా వెళ్తానంటే నేను తూర్పుగా వెళ్తా, ఏదో ఒకటి నువ్వే నిర్ణయించుకో అన్నాడు. లోతు కళ్ళెత్తు చూశాడు, సొదొమ గొమొర్రా చూశాడు. పచ్చగా ఉంది, మంచిగా అనిపించింది, పశువులకు మంచి ఆహారం ఉంది, నీళ్ళు ఉంటే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే అభివృద్ధి పొందొచ్చు అనుకున్నాడు. అది ఎంచుకుని అటుపోయాడు. అటుపోయిన తర్వాత దేవుడు అబ్రహామును కలిసి అన్నాడు, అబ్రహమా, నీ కళ్ళెత్తి చూడు, తూర్పు తట్టు చూడు, అది నీదే, ఉత్తరపు తట్టు చూడు, అది నీదే, దక్షిణపు తట్టు చూడు, అది నీదే, పడమర తట్టు చూడు, అది నీదే, 4 దిక్కులు నీవే అన్నాడు. మరి లోతు పోయింది, మరి సంగతి ఏంటో? తూర్పు తట్టు పోయాడు కదా, అది కూడా నీదే. అదేంటి? అవును, లోతు అక్కడికి వెళ్ళాడు. అక్కడ సొదొమ గొమొర్రా ప్రజలు చెడ్డవారు, అయినా సరే లోతు తిరిగి రావడానికి ఇష్టపడలేదు, అక్కడే ఉన్నాడు. చివరికి అక్కడి నుంచి లోతు తన బిడ్డలతో కలిసి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయాడు. తర్వాత ఆ ప్రాంతాన్ని 4 దిక్కులా కూడా దేవుడు తనకే ఇచ్చేశాడు. ఇది దేవుడు తనకు చేసిన సమాధానం. ఒకప్పుడు లోతు తనతో గొడవ పడ్డాడు తన పని వాళ్ళతో కలిసి, కానీ ఇప్పుడు అట్లాంటి లోతుని దూరంగా దేవుడు పంపేసి అబ్రహాముకి దేవుడు సంపూర్ణమైన సమాధానం ఇచ్చాడు, శాంతినిచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యెహోవా షాలోమ్ అనే పేరుని ఇక్కడ దావీదు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక 3వ వచనాన్ని చూద్దాం. నా ప్రాణమునకు ఆయన సేదీర్చున్నాడు,
తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. వచనంలో మొదటి మాట ఏమంటున్నాడు? నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అంటే ఒకవేళ నేను అలసిపోతే, సొలసిపోతే, గాయపడిపోతే నన్ను సేద తీర్చేవాడు ఆయనే. ఒక్క మాటలో చెప్పండి, నన్ను స్వస్థపరిచేవాడు కూడా ఆయనే, బాగు చేసేవాడు కూడా ఆయనే. యెహోవా రాఫా ఆయన అని చెప్తున్నాడు కీర్తనాకారుడు. యెహోవా రాఫా అంటే స్వస్థపరిచేవాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే ఆ పదాన్ని యెహోవా రాఫాగా మనం చెప్తున్నాం. ఇక్కడ నా ప్రాణాన్ని స్వస్థపరిచేవాడు, నా ప్రాణానికి సేద తీర్చేవాడు నా దేవుడే అని కీర్తిస్తున్నాడు కీర్తనాకారుడు. ఇంకా తర్వాత మాటలో ఏమంటున్నాడు? తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు నన్ను నీతి మార్గంలో నడిపిస్తూ నాకు నీతిని కలుగజేస్తున్నాడు. అంటే దేవుడే నాకు నీతిని ఇచ్చేవాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యెహోవా సిద్కేను అంటాం. ఏమంటున్నాం? యెహోవా సిద్కేను. ఈ సిద్కేను అనే మాట దేనంటే హీబ్రూ పదం. దీనికి అర్థం ఏమిటంటే యెహోవాయే నీతి ఇచ్చేవాడు, నీతికర్త. ఇలాగా దావీదు దేవుని గురించిన ప్రతి మాట జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ కీర్తిస్తూ పోతున్నాడు. తర్వాత వచనం చూద్దాం, 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను. గాఢాంధకారపు లోయ ఉంది నా కళ్ళెదురుగా, నేను సంచరిస్తున్నా నా జీవితంలో, కానీ నేను ఎవరికీ భయపడేది లేదు. దీన్ని హీబ్రూ పదంలో యెహోవా షమ్మా అని పిలుస్తున్నాం. అంటే ధైర్యం ఇచ్చేవాడు, భయం లేకుండా చేసేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తోడై ఉండే దేవుడు. ఎవరండి? యెహోవా షమ్మా అంటే నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన. అంటే నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఎప్పటి వరకు? గాఢాంధకారంలో నేను ప్రయాణిస్తున్నా సరే నాకు తోడుగా ఉంటాడు. గాఢాంధకారం అంటే చీకటి, కటిక చీకటి. ఈ లోకమంతా చీకటితో నిండి ఉందని చెప్పుకున్నాం. దుష్టత్వంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది. అట్లాంటి ఈ లోకంలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేవాడు ఎవరంటే దేవుడే. నీకు తోడుగా ఉండే యెహోవా షమ్మా ఎవరు? నీ దేవుడే. ఇంకా చూద్దాం, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తాయి. ఏమేమి చెప్తున్నాడు కీర్తనాకారుడు? నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తాయి. తెలుసా అండి? 2 వస్తువులు ఇక్కడ చూపిస్తున్నాడు. ఏమిటది? దుడ్డు కర్ర, దండము. దుడ్డు కర్ర అంటే ఎందుకు? 2 వస్తువులు వాడుతుంటారు గొర్రెల కాపర్లు. ఒకటేమో దుడ్డు కర్ర, అంటే కొంచెం పొడవుగా ఉండేది, లావుగా ఉండేది. దేనికంటే దండించడం కోసం, కొట్టడం కోసం, ఇలాగా మళ్ళించడం కోసం. మరి దండము అంటే ఇక్కడ వంకి కర్రలాగా ఉంటుంది. అది దేనికోసం అంటే ఒకవేళ ఆ జంతువులకు అందకపోతే కొమ్మలు, ఆ వంకి కర్రతో ఆ కొమ్మను వంచేసి ఆ జంతువు తినేలాగా, ఆ గొర్రెలు తినేలాగా కాపరి దానికి ఫీడింగ్ ఇస్తూ ఉంటాడు. అంటే ఒక పక్కన సరిచేస్తూ క్రమాన్ని నేర్పిస్తూ, ఇంకొక పక్కన నీకు ఆధారాన్ని, పోషణను కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి యెహోవా నాకు షమ్మా, తోడుగా ఉండే దేవుడు. ఆయన శిక్ష నన్ను సరిచేస్తూ ఉంటుంది. అదే రకంగా ఆయన కృప కూడా నన్ను పోషిస్తూ ఉంటుంది అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఇంకా చదువుదాం తర్వాత మాట. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇక్కడ 5వ వచనంలో కీర్తనాకారుడు అంటున్నాడు, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తూ ఉంటావు. ఏంటి శత్రువు ముందు భోజనం చేయడం అంటే? ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే, ఒక రాజ్యానికి వెళ్ళి ఆ రాజును జయించిన తర్వాత ఆ రాజును చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో వేసి ఆ చెరసాల ఎదురుగా భోజనపు బల్ల ఉంచేసి ఆ శత్రువు ఎదుటనే ఆ రాజు ప్రశాంతంగా భోజనం చేస్తూ ఉంటాడు. ఇది దేనికి సాదృశ్యం అంటే విజయానికి సాదృశ్యం. ఇదిగో నీ మీద నేను విజయాన్ని సాధించాను అని అతనికి చెప్పకనే చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ యెహోవా నిస్సి అనే పేరుని దావీదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు.
యెహోవా నిస్సి అంటే విజయం ఇచ్చేవాడు, విజయధ్వజం, జయధ్వజం అనే పేరుకు అర్థం. కాబట్టి ఇక్కడ యెహోవా నిస్సిగా దేవుణ్ణి దావీదు కీర్తిస్తూ ఉన్నాడు. నాకు విజయం ఇచ్చే దేవుడు. దేవుడు కూడా నీకు విజయం ఇచ్చే దేవుడు. ఆయన దేనిలో విజయం ఇస్తాడు? ఇదిగో ఈ లోకంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో నీకు విజయం ఇచ్చేవాడు, ప్రతి అనారోగ్య విషయంలో నీకు విజయం ఇచ్చేవాడు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో నీకు విజయం ఇచ్చే దేవుడు. అంతేకాదు, అన్నిటికంటే మించి ఈ లోకాన్ని నడుపున్న పాపాన్ని ఎదుర్కోవడంలో, దేన్ని ఎదుర్కోవడంలో, పాపాన్ని జయించడంలో కూడా నీకు విజయాన్నిచ్చి నడిపించే దేవుడు. అందుకనే దావీదు కీర్తిస్తున్నాడు, ఇదిగో నా శత్రువుల ముందు నాకు నువ్వు భోజనాన్ని సిద్ధపరిచి నాకు విజయాన్ని ఇచ్చే దేవుడు నాయనా అంటూ కీర్తిస్తున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసిదను. ఇక్కడ యెహోవా కేడెష్ అనే పదాన్ని కీర్తనాకారుడు వాడుతున్నాడు. అంటే నివాసం ఉంచేవాడు, ఆశ్రయము అని అర్థం. నాకు ఆశ్రయము ఎవరంటే నా దేవుడే. మనుషులు నాకు ఆశ్రయం కాదు. మనుషులు కాసేపు మంచిగా ఉంటారు, తర్వాత నాకు చెడు అయిపోతారు. కానీ నా దేవుడైతే నాకు ఎప్పుడూ ఆశ్రయంగా ఉంటాడు. కాబట్టి చిరకాలం నేను నా దేవుని మందిరంలోని నివసిస్తాను అని కీర్తిస్తున్నాడు. నిజంగా కీర్తనాకారుడు ఎట్లాగా ప్రతి వచనంలో కూడా దేవుని యొక్క లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ తాను కీర్తన పాడుతూ ఉన్నాడు. ఇది నిజంగా మనం కూడా చేయాల్సింది. మీకు అర్థమైందండి? మన జీవితంలో దేవుణ్ణి ఎరగటమే గొప్ప ధన్యత అండి. ఏమంటున్నాం? దేవుని దగ్గరికి రావడమే గొప్ప ధన్యత. ఇంతకంటే గొప్ప ధన్యత ఏమీ లేదండి. దేవుని దగ్గరికి రావడం ఎంత గొప్ప విషయం అనుకుంటున్నారు? చాలామందికి ఈ ధైర్యం రాదు, తెలుసా అండి? మీరు ఎవరైనా రండి ప్రార్థన కంటే వాళ్ళు ధైర్యంతో రాలేరు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఉన్న పాపమే కానివ్వండి, వాళ్ళ జీవితంలో ఉన్న బలహీనతలే కానివ్వండి, దేవుని ముందుకు రావడానికి వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వవు. కానీ దేవుని సన్నిధిలో మనం వచ్చామంటే నిజంగా అది ఒక గొప్ప ధన్యత అండి, చాలా గొప్ప ధన్యత. ఒక ఎమ్మెల్యే ముందుకు నువ్వు వెళ్ళావు, పోనీ ఎమ్మెల్యే దగ్గరికి నువ్వు వెళ్ళావంటే అది పెద్ద విశేషమేమి కాదు. అదేంటండి, ఎమ్మెల్యే గారు అలాంటి దగ్గరికి నేను పోయాను కదండి అంటే, అంతకంటే కూడా గొప్పవాడు ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయన కంటే గొప్పవాడు దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు, ఆయన కంటే గొప్పవాడు అమెరికా అధ్యక్షుడు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఈ దేశాలన్నిటినీ పరిపాలిస్తున్న అధికారి దేవాతి దేవుడైన యేసుక్రీస్తు. ఆయన సన్నిధికి నీవు వచ్చావు, ఇది నిజంగా గొప్పది. మీకు అర్థమైందండి? ఏదో ఒక ఎమ్మెల్యే దగ్గరికో, మంత్రి దగ్గరికో, ముఖ్యమంత్రి దగ్గరికో వెళితే అది గొప్ప విషయం కాదు. కానీ వీళ్ళందరినీ నియమించిన దేవుడు ఉన్నాడే, ఆయన దగ్గరకు నువ్వు వచ్చావే, అది నిజంగా గొప్ప ధన్యత. ఇంతకంటే గొప్ప స్థితి లోకంలో ఏది లేదండి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇట్లాంటి గొప్ప స్థితిని నీకు ఊరికే ఇస్తున్నాడు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాలంటే నీకు రికమెండేషన్ కావాల్సిందే, దానికోసం పడిగాపులు గాయాలి, అయినా సరే నీకు దొరుకుతుందా? లేదు. కానీ దేవుడైతే అంతకంటే గొప్పవాడై ఉండి కూడా నిన్ను ఫ్రీగా తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. అందుకే నీకు అది చిన్నతనంగా ఉందేమో. ఉచితంగా ఇస్తున్నాడు కదా అవకాశం, కాబట్టి అది నీకు చిన్నతనంగా ఉంది, అది నీకు విలువగా అనిపించట్లా. కానీ నిజానికి ఇంత విలువైన భాగ్యం లోకంలో ఎక్కడా లేదండి. ఒకసారి సొలొమోను దగ్గరికి దక్షిణ దేశపు నుంచి ఆమె వచ్చింది. సొలొమోను అప్పటికే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్నాడు. జ్ఞానం పొందుకొని ఎన్నో పుస్తకాలు రాశాడు, అన్నిటి గురించి వివరంగా రాశాడు. ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా అది ఒక జ్ఞానంగా ప్రజలు భావించి వినటానికి ప్రతిరోజు వచ్చేవాళ్ళు. అట్లాగా సొలొమోను కూర్చొని ప్రతిరోజు దేవుని గురించి, వాటి గురించి, వీటి గురించి చెప్తా ఉంటే విని మనుషులు ఆలకించి మమేకమైపోయి ఉండేవాళ్ళు. ఎంత గొప్ప ధన్యత! ఇట్లాంటి జ్ఞానవాకులు వినగలుగుతున్నావే, ఎంత గొప్ప ధన్యత అనుకునేవాళ్ళు. అట్లాంటి సొలొమోను దగ్గరికి ఒకసారి షేబా అనే ఒక రాణి వచ్చింది, దక్షిణ దేశం నుంచి వచ్చింది. ఆమె కూడా వచ్చి సొలొమోను దగ్గర కూర్చొని సొలొమోను చెప్తున్న ప్రతి మాట విన్నది. విన్న తర్వాత ఆమెలో కూడా కొన్ని సందేహాలు వచ్చినాయి. అవి అడిగింది. అడిగిన ప్రతి దానికి సొలొమోను అన్ని
వివరంగా చెప్పాడు. అప్పుడు ఆమె అంది, అయ్యా, నేను నీ గురించి నా దేశంలో విన్నా, కానీ ఇక్కడికి వచ్చి విన్న తర్వాత, నీ మాటలు చూసిన తర్వాత నేను విన్న దాంట్లో కొంచెం కూడా తక్కువే అనిపించింది. అంటే దేవుడు నీకు అంత జ్ఞానం ఇచ్చాడు, అంత ఆలోచన ఇచ్చాడు. నిజంగా నేను ఒక్కరోజు వచ్చి విన్నాను, కానీ ప్రతిరోజు నీ దగ్గర ఉండి నీ మాటలు వింటున్న వీళ్ళు, నీ ప్రజలు ఎంత ధన్యులో అని చెప్పింది. మీకు అర్థమైందండి? సొలొమోను యొక్క మాటలు విన్న ఆ ప్రజలే ధన్యులైతే, సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటున్న నీవు ఇంకెంత ధన్యుడివి. మీకు అర్థమైందండి ఈ మాట? సొలొమోను జ్ఞానం ఇచ్చింది దేవుడే. అట్లాంటి సొలొమోను మాటలు విన్నప్పుడే నిజంగా నీ ప్రజలు ఎంత ధన్యులు నాయన, నీ జ్ఞానవాక్కులు వింటున్నారు వాళ్ళని ఆమె పొగిడింది. మరి సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. నిజంగా ఎంత ధన్యులమో మనం కదండి. యేసు ప్రభు అదే అన్నాడు ఒకసారి, ఇదిగో అనేక మంది రాజులు చూడగోరారు, చూడలేకపోయారు, వినగోరారు, వినలేకపోయారు, ఇదిగో మీకు ఆ భాగ్యం లభించింది అన్నాడు శిష్యులతో. మీకు అర్థమైందండి? అనేక మంది రాజులు, ప్రవక్తలు యేసు ప్రభు యొక్క మాటలు వినగోరారు, కానీ వినలేకపోయారు. యేసు ప్రభువుని చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. కానీ అట్లాంటి భాగ్యం ఎవరికి దొరికింది? శిష్యులకు అయినా మనకి దొరికింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నిజంగా దేవుని సన్నిధిలో ఉండడమే గొప్ప భాగ్యం అండి. నీ జీవిత కాలానికి, మానవుడిగా నీ జీవిత కాలానికి ఇంతకంటే గొప్ప భాగ్యం దొరకదండి. లక్షలు పోసినా, కోట్లు పోసినా ఇంతకంటే గొప్ప భాగ్యం ఎక్కడా దొరకదండి. కానీ దేవుడు మనకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఉచితంగా ఇస్తుంటే దాన్ని మనం చులకనగా చూస్తున్నాం. దేవుడు తప్పనిసరిగా మన నుంచి లెక్క అడుగుతాడు. ఏరా, కోట్ల విలువైన నా సన్నిధిని, ఎంతో విలువైన నా సన్నిధినికి రమ్మని నిన్ను పిలిచాను, ఆహ్వానించాను, కానీ నువ్వేం చేశావు? నేను ఇచ్చిన కృపను తిరస్కరించావు, నా మాటలు పెడచెవిన పెట్టేశావు అని తప్పనిసరిగా లెక్క అడుగుతాడు. మొహమాటం ఏమీ లేదు. ప్రజలందరి ముందు, కోటాను కోట్ల ప్రజల ముందు దేవుడు నిన్ను నించోబెట్టి నిన్ను లెక్క అడిగితే నువ్వు ఏమీ చెప్పలేవు. ఒకవేళ తప్పించుకోవడానికి ఏదో మాటలు చెప్పినా ఇవన్నీ కూడా అక్కడ ఆకాశం అనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. నువ్వు చేసినవి అనే, నువ్వు మాట్లాడినవన్నీ. నువ్వు ఇక తిరిగి మాట్లాడడానికి ఏమీ లేదు, పక్కా ప్రూఫ్ అక్కడ కనపడుతూ ఉంటుంది. అబద్ధం చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి భూమి ఆకాశాలనే సాక్ష్యంగా పెట్టాడు. ఎవరిని? భూమిని, ఆకాశాన్ని సాక్ష్యంగా పెట్టాడు. ఇక వాటిని తప్పించి నువ్వు ఎక్కడ ఏమీ చేయలేవు. ఎక్కడికి వెళ్ళినా భూమి ఉంటుంది, ఆకాశం కూడా ఉంటుంది. ఇవి రెండు సాక్షులుగా ఉంటాయి. ఇద్దరు సాక్షులు ఉంటే చాలు దేవునికి. మీకు తెలుసా అండి, శిక్ష విధించడం కోసం ఇద్దరు సాక్షులు మినిమం ఉంటే చాలు. అందుకే దేవుడు భూమి ఆకాశాన్ని నీకు నాకు సాక్షులుగా పెట్టాడు. ఆయన చెప్పిన దాన్ని నువ్వు కాదు అంటే భూమి వచ్చి సాక్ష్యం చెప్తుంది, ఆకాశం కూడా వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నిజంగా దేవుని సన్నిధిని ఎంత విలువగా ఎంచుతున్నా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ దావీదులాగా ప్రతిరోజు మనం దేవుని కీర్తించుకోవాలి. పడుకున్న, నిద్రపోతున్న, తర్వాత ప్రయాణం చేస్తున్న ప్రతి క్షణం దేవుని యొక్క కీర్తన మన నోట ఉండాలి. అలా ఉంటే నిజంగా మనం ఎంతో ధన్యులం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచూ నడుచుకుంటూ ఉంటారు. చూడండి, ఈ లోకంలో ఉన్న సకల జనులు ఉంటారు. వాళ్ళకి ఎవరికి వాళ్ళకి దేవతలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క దేవత యొక్క పేరుని, అంటే నామాన్ని స్మరించుకుంటూ నడుస్తూ ఉంటారంట. వాళ్ళ జీవితంలో ఏం చేస్తుంటారంట? వాళ్ళ దేవతల నామాన్ని, పేరుని ఉచ్చరించుకుంటూ స్మరించుకుంటూ వాళ్ళ జీవితంలో నడుస్తూ ఉంటారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని ఎల్లప్పుడూ స్మరించుకుందాము. నీవైతే మరి ఎవరిని స్మరించుకోవాలి? నీ దేవుడైన యెహోవా ఉన్నాడు కదా, నీ కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ఉన్నాడు కదా, ఆయన నామాన్ని
పదే పదే స్మరించుకుంటూ నీ జీవితంలో ముందుకు కొనసాగిపోవాలి. ఇంతకంటే గొప్ప ధన్యత, ఇంతకంటే గొప్ప భాగ్యం లేదండి. ఇక లేదండి. నువ్వు ఈ లోకంలో ఏది సంపాదించినా వదిలేసి పోవాల్సిందే. కానీ దేవుని నామాన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క విశ్వాసాన్ని, జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే అవి నీకు నీ వెంట వస్తాయి. పరలోకం దాకా నిన్ను తీసుకువెళ్ళి నిన్ను దేవుని సన్నిధిలో అప్పగిస్తాయి అవి. కానీ ఈ లోకంలో నువ్వు సంపాదించిన డబ్బు ఇవేవి నీతో పాటు రావు, నిన్ను తీసుకెళ్ళవు. కానీ దేవుని పట్ల నీవు కలిగి ఉన్న భయము, భక్తి, విశ్వాసం, విధేయత ఇవి మాత్రం నిన్ను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో నిన్ను నిలబెడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు విన్న మాటలను బట్టి మనలను మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క గుణలక్షణాలు నీ జీవితంలో నువ్వు కీర్తించుకోవాలి.